గుడ్ మార్నింగ్ విశ్వ తెలంగాణ న్యూస్. ఈ రోజు మనం కత్లాపూర్ లోని ఒక రేషన్ షాప్ వద్దకు వచ్చినాము. ఇటీవల మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యం అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతుందా, లేదా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఏమన్నా ఎదురైనాయా? సో మరి ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఎవరికి మంచి జరుగుతుంది అనేటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తింటున్నాం కానీ అది కొంచెం ఒకసారి కతలాపూర్ లో ఇక్కడ సన్న బియ్యం అనేటువంటిది చూడొచ్చు. మనము ఇక్కడ చూడండి సన్న బియ్యం ఎలా ఉన్నాయి అనేటువంటి చూడొచ్చు. ఇక్కడ కస్టమర్లను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ పేరు? రాజేశ్వరి. ఇప్పుడు గవర్నమెంట్ అనేది సన్న బియ్యం ఇస్తుంది. సో ఇది మంచి కార్యక్రమం అంటారా? మరి గతంలో దొడ్డు బియ్యం ఇచ్చింది కదా, సో ఆ దొడ్డు బియ్యం ప్లేస్ లోపల సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. చాలా మంది ఏమంటారు అంటే దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల తినలేకపోయినాము, సో ఆ బియ్యం ఎటు మాకు ఉపయోగపడలేదు, మరి ఈ బియ్యం ఇవ్వడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని అంటున్నారు. సో మీ అభిప్రాయం చెప్పండి. సో మీరు చెప్పండి, మీ పేరేం పేరు? మీరు చెప్పండి. మంచిగానే ఉన్నాయి ఇప్పటి బియ్యం అయితే. ఇప్పుడు ఈ సన్న బియ్యం అనేటువంటిది వండుకోగలుగుతున్నారా? వండుతున్నాం, అవే తింటున్నారా? ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. మరి గతం లోపల దొడ్డు బియ్యం ఇచ్చారు, అప్పుడు మీరు వండుకోగలిగారా? వండరాలేదు, ఇవి కొద్దిగా వండుకోవచ్చు, ఇక మంచిగానే తినొచ్చు. అంతేనా? అంటే ఈ బియ్యం అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది, తినగలుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? రాజా. మీరు ఈ బియ్యం అనేటువంటి మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే వివరణ కూడా పోతున్నాం కదా, ఈ రోజు చూస్తే సూప్ అయితే మంచిగా కొడుతున్నాయి, అడితే గుర్తు. అంటే మీ అభిప్రాయం ఏంటి? మంచిగా కొడుతున్నాయి. అంటే దొడ్డు బియ్యం ప్లేస్ లోపల గవర్నమెంట్ అనేది సన్న బియ్యం ఇస్తుంది, ఇది మంచిదే అంటారా? మంచిదే ఇప్పుడు మనం ఈ నెల ఈ కార్యక్రమం వల్ల అంటే దొడ్డు బియ్యం అనేది తినలేకపోయినాం, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం, మీ వల్ల ఉపయోగం ఉందా అనుకున్నారా? సో ఇక్కడ చూస్తున్నాము, సో ఈ గవర్నమెంట్ ఇచ్చేటువంటి దొడ్డు బియ్యం ప్లేస్ లో సన్న బియ్యం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సన్న బియ్యం అనేటువంటిది ప్రజలు తినగలుగుతున్నారు. సో మరికొంతమంది ఈ రోజే సన్న బియ్యం తీసుకెళ్లడం జరిగింది. సో ఈ విషయం పై ఈ డీలర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కత్లాపూర్ రేషన్ డీలర్ వాసాల బాలయ్య గారి దగ్గర ఉన్నాము. సో మరి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? వాసాల బాలయ్య, డీలర్. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు డీలర్? గత 33 సంవత్సరాల నుంచి. సో మరి ప్రజల్ని అడుగుతూ ఉంటే మాకు ప్రభుత్వం దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం ఇవ్వడం బెటర్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో మీ దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు ఏమంటున్నారు? చాలా ఆనందపడుతున్నారు. ఆ సన్న బియ్యం చూసి బాగా ఆనందపడుతున్నారు. అవి స్థానంలో మాకు వచ్చినట్టు ఎంతో ఆనందం అనిపిస్తుంది అంటున్నారు. అచ్చా, అంటే ప్రజలు ఏదైతే కోరుకున్నారో దాన్నే గవర్నమెంట్ ఇచ్చిందని మీరు అంటున్నారు. అవును. సో మరి మీరు డీలర్ గా అంటే ఇప్పుడు ఈ సన్న బియ్యం అనేటువంటిది మీరు ఏ రోజు నుంచి ప్రారంభించారు మీ కత్లాపూర్లో? నిన్న సాయంత్రం నుండి ప్రారంభించడం. ఓకే, ఇది రెండవ రోజు. మరి డీలర్ గా మీకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? అంటే మీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి, సమస్యలు బాగున్నాయి. కనీసం 140 రూపాయలు క్వింటాల్కు 140 రూపాయలు ఇస్తారు. దానితో మాకు ఎలాంటి సదుపాయం జరుగుతలేదు. మొన్న మేనిఫెస్టోలో పెట్టింది 300 క్వింటాల్కు 300 రూపాయలు ఇస్తామన్నారు. గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తాండ్రు. దయచేసి ప్రభుత్వం మా గురించి ఆలోచించాలని కోరుతున్నాం. అంటే ఎట్లా అంటున్నారు? మీకు న్యాయం చేయాలంటే ఏ విధంగా ప్రభుత్వం సహాయం చేయాలి? 5,000 రూపాయలు గౌరవ వేతనము, క్వింటాల్కు 300 రూపాయలు. అంటే నెలకు ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి. సో క్వింటాల్కు 300 రూపాయలు మేనిఫెస్టోలో మన రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. దాన్ని అమలు చేస్తే చాలా తనకు కూడా రుణపడి ఉంటాడు కోరుతున్నాం. అచ్చా, ఓకే. ఈ రోజు మనము బాలయ్య గారిని అడిగి తెలుసుకున్నాము. సో వారికి ప్రజలకు ఈ సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం మొదలు పెట్టిందని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కాకపోతే డీలర్ల సమస్యలు కూడా వాళ్ళు ప్రభుత్వం వారు గుర్తించాలని చెప్పేసి బాలయ్య గారు కోరుతున్నారు. సో వారి డిమాండ్లు కూడా పెద్దగా ఏం లేవు. క్వింటాల్కు 300 రూపాయల కమిషను, అలాగే 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు.